ఏదైతే రేల్పూర్ మండల కేంద్రంలో ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కార్యక్రమం అనేది జరిగిందో ఆ విషయం గురించి మళ్ళీ ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ఒక వీడియో విడుదల చేసిండు. మళ్ళీ అదేవిధంగా పచ్చి అబద్ధాలు మేకవన్నీ పుల్లాగా మాట్లాడుతాడు. ఏదైతే మానాల మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి ఇల్లు ముట్టడి పిలుపునివ్వలేదు, ఆయన చేసినటువంటి అబద్ధపు మాటలు అలాంటి మాటలు మాట్లాడినందుకు ముందుగా ప్రశాంత్ రెడ్డి గారే కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరిండ్రు. ఆ సవాల్ని మానాల మోహన్ రెడ్డి గారు స్వీకరించి నిన్నటి రోజున ఆయన కనువిప్పు కలిగేలా ఒక కార్యక్రమం అనేది ఫిక్స్ చేయడం అనేది జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే నిన్న అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినాయి. దానికి కారణము కేవలం ప్రశాంత్ రెడ్డి, ఆయన అనుచరులు మాత్రమే. అందులో మా కాంగ్రెస్ పార్టీ తప్పు ఎలాంటిది లేదు. మానాల మోహన్ రెడ్డి గారు అలాంటి పరిస్థితులు ఎప్పుడు సహించేటటువంటి వ్యక్తి కాదు. ఇంతకుముందు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనైతే కల్వకుంట్ల రాజ్యాంగం నడిచిందో అదే విధంగా కూడా ఇప్పుడు నడిపించాలని చూస్తూ ఉన్నారు. అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. మీరు ఏది పడితే అది అనుడు, తీవ్రంగా వ్యక్తుల్ని గాయపరచుడు, ఇలాంటి ఒక తీవ్రవాదమైనటువంటి చర్యలు దిగితే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా చెప్తున్న ప్రశాంత్ రెడ్డి గారు, ఏదైతే మేము ఆ రోజు చేసినామో కేవలం మీరు మీ ఇంట్లో వందల మందిని పెట్టుకొని మీరు అక్కడ ఒక అశాంతిని నెలకొల్పే విధంగా కార్యక్రమాలు చేసిరు మీరు. అదేవిధంగా మేము దాన్ని ప్రజల ముందు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసినాము. మీరు ఏదైతే మీలాగా కల్వకుంట్ల రాజ్యాంగము ఈ కాంగ్రెస్ పార్టీ చేయాలని అనుకుంటలేదు, సొంత రాజ్యాంగాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తలేదు. అదేవిధంగా మీరు అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తే పరిస్థితి ఈ విధంగా ఉండదు, వేరే విధంగా ఉంటుంది. మానాల మోహన్ రెడ్డి గారిని అంటున్నారు మీరు, కడుపు మంట చల్లారిందా, కడుపు నిండిందా అని. ఆయన ఎప్పుడు కూడా ఒక పర్సన్ని పర్సనల్గా తీసుకునేటటువంటి వ్యక్తి కాదు. ఆయన ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగానే మెదిలేటటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేస్తున్నది. మీలాంటి వారు చేసిన కల్వకుంట్ల రాజ్యాంగం లెక్క ఉండదు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేయడం అనేది జరుగుతుంది. గల్ఫ్ కార్మికుల గురించి మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు 100% అబద్ధమని చెప్పడానికే మేము ప్రయత్నం చేసినాం తప్ప మరి ఇంకొకటి కాదు. మీరు గల్ఫ్ కార్మికుల పట్ల మీరు ఇంతకన్నా ముందు కేరళ తరహా మంత్రిత్వ శాఖని అమలు చేస్తామని మాట ఇచ్చిరు. గత 9-10 సంవత్సరాల కిందనే మాట ఇచ్చారు. మీ మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు. అది ఎక్కడికి వెళ్ళిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కేవలము వాళ్ళు గుప్పెడు కంట్రోల్ బియ్యం రాకుండా చేసిరు. మీరు వాళ్ళని రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేర్లు కూడా తీసేసిరు. ఇది అసత్యమా? ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుని అడుగు చెప్తారు. ఈరోజు నంగి దేవేందర్ రెడ్డి మీ గురించి తెలియక మీరు ఒక మంచి వ్యక్తులని ఆలోచించి మీ ఇంటికి వచ్చిండు. ఆయన ఒక మంచి భావనతో వచ్చిండు మీ ఇంటికి. ఎందుకు? మీరు చేసిన అబద్ధాలు, మీరు చేసిన మాటలు తప్పు, ఇంతమందికి ఎక్స్గ్రేషియా వచ్చింది. మరి ఇంకా రాని ఉంటే చెప్పండి. మా ప్రభుత్వము నిష్పక్షపాతంగా గల్ఫ్ కార్మికుల గురించి పనిచేస్తుందని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చిండు. పాపం ఆయనకు తెలియదు. మీ గురించి మాకు తెలుసు, కాన్స్టిట్యున్సీలో మాకు తెలుసు. మీరు ఆయనని సరే వచ్చిండు, వస్తే ఆయన దగ్గర మాట్లాడు, మరి పంపించవలసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ పైన ప్రశాంత్ రెడ్డి తమ్ముడు అజయ్ రెడ్డి ఉండి ఈయన ఎందుకు రానిచ్చిరాడు కాంగ్రెస్ వాడు అని చెప్పి అక్కడి నుంచి తంతేనట మెట్ల మీదకి వెళ్ళి కింద పడ్డాడు. అక్కడి నుంచి ఏం జరిగిందో మీరు అందరు చూసిరు, తెలంగాణ ప్రజలు అందరూ చూసిరు. ఆయనను ఏ విధంగా ఒక రౌడీజం చేసి ఒక ఫ్యాక్షనిస్టుల వాళ్ళ నిజ విశ్వరూపాన్ని బయటకు తెచ్చి ఎంత దారుణంగా కొట్టిందో ప్రతి గల్ఫ్ కార్మికుడు చూసిండు, ప్రతి తెలంగాణ బిడ్డ చూసిండు. మీరెంత దారుణమైనటువంటి వ్యక్తిలో ఈ తెలంగాణ సమాజం గుర్తించింది. 9 ఏళ్ళు మీరు ఏ విధమైనటువంటి పాలన చేసిర్రు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనబడింది. నిన్నటి రోజు తెలంగాణ ప్రజలు, పాల్గొన్న కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ప్రజలు అందరూ గమనించరు. పార్టీలు ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మీరైనా ఎవరైనా కావచ్చు, ఇలాంటి చర్యలను ఎవ్వరూ సహించరు. 9-9.5 సంవత్సరాలు మీరు చేసిన దాడులు అంత ఇంత కాదు. ఎలక్షన్ల ప్రచారంలో ఏర్గట్ల మండలంలో అయితేనేంది, మిగతా మండలాల్లో అయితేనేంది కట్టెల బట్టి కొట్టినటువంటి పరిస్థితులు మీ కాంగ్రెస్ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, కేసులు ఎదుర్కొన్నాము, కొట్టిరు, తీవ్రంగా హింసించారు మమ్మల్ని. కానీ మేము ఏనాడు కూడా మీ కార్యకలాపాలకు మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేము ఎవరిని కూడా. మా నాయకులు కూడా మాకు అట్లా చెప్పలేరు. ఎవరి పని వారు చేసుకుంటారో, మనం ఏమన్నా సమస్యలు ఉంటే ప్రజల్లోకి తీసుకువెళ్దామన్న కాన్సెప్ట్తోనే మేము ఇన్ని రోజులు పనిచేసాము.
మీరు మొన్న చెక్కుల పంపిణీ కార్యక్రమంలో చేసిర్రు, ప్రజలు చూసిర్రు. ఇలాంటి చర్యలు ఇప్పటికైనా మానండి, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటుంది, చట్టం ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, దాని పద్ధతిలోనే వెళ్తాము. మీరు ఏది చేస్తే అది చూస్తూ ఊకుండేటానికి ఇక్కడ ఎవరు చేతులు ముసుకొని కూర్చుండే పరిస్థితి లేదు. దేనికైనా చట్టం ఉంటుంది, చట్టబద్ధంగానే వెళ్తాము. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఇలా అంటున్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు, నంగి దేవేందర్ రెడ్డి వచ్చేది వాళ్ళు వచ్చిన షేర్లు పగలగొట్టిర్రు, ఫర్నిచర్ ధ్వంసం చేసిర్రు అని ఎంత దారుణమైనటువంటి మాట. ఆయన ఒక్కైనా వచ్చి మీ చీరలు పగలగొడతారా, ఫర్నిచర్ నాశనం చేస్తారు, అంతదాకా మీరు చూస్తారా? ఆయనను తీవ్రంగా కొట్టి మీరు ఈరోజు ఈ మాట మాట్లాడడానికి కప్పిపుచ్చుకోవడానికి ఒకటి క్రియేట్ చేస్తారు. దానికి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 15 లక్షల గల్ఫ్ కుటుంబాలు కళ్ళారా చూసినాయి, వాళ్ళందరూ చూసిర్రు, నీ దౌర్జన్యాన్ని గమనించరు. ఆ గల్ఫ్ కార్మికులకు కూడా నిన్ను ఆరాధించే వాళ్ళు ఎందరో ఉండుంటారు, కానీ ఇప్పుడు వాళ్ళకు నిజంగా కళ్ళు తెరిచిర్రు. మీరు హింస ఎంత దారుణంగా ఉంటుందో మేము కూడా ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీ, ఈ నియోజకవర్గం కార్యకర్తలుగా, నాయకులుగా ఏకముక్త కంఠంతో నిన్న జరిగినటువంటి ఆయన పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి చర్యలు గిన మళ్ళీ ఒక్కసారి జరిగితే దానికి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని మేము మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.